లో నీకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వలేదా? సెకండ్ హీరోయిన్ కింద? ఇచ్చిర్రు. ఇచ్చారా? ఆ. వద్దన్నావా నువ్వు? నాన్ననే అడిగిండు. నాన్నని అడిగారా? మరి ఏమన్నారు? వద్దన్నావా నువ్వు? ఆహా డాడీ అడిగిండు ఆ! వాళ్ళని. ఆ! సెకండ్ హీరోయిన్ కింద? ఆ. అప్పుడేమన్నారు? నెక్స్ట్ సినిమా వస్తుంది అప్పుడు తీసుకుంటామన్నారు. విజయ్ మామ పక్కన హీరోయిన్ ఛాన్స్ వస్తే చేస్తావా? చేస్తా. చేస్తావా? చేస్తా. అప్పుడు ఈ స్క్రీన్ మీద ఎవరు బాగుంటారు? నువ్వు ఎక్కువ అందంగా ఉంటావా? విజయ్ మామ ఎక్కువ అందంగా ఉంటాడా? విజయ్ మామ. విజయ్ మామేనా? ఆ. రష్మిక అత్త నువ్వు ఉన్నారనుకో హీరోయిన్స్‌గా ఎవరు బాగుంటారు? రష్మిత అత్త. రష్మిక అత్తేనా? అమ్మా! చాలా మంచి అమ్మాయి అయిపోయింది ఒకసారి ఎందుకో. బట్ ఇద్దరిలో ఎవరు బాగుంటారు? రష్మిక అత్త. ఎందుకు మేకప్ బాగా వేసుకున్నారా రష్మిక అత్త? వేసుకుంది. బాగుందా? బాగుంది. అడగలేదా నువ్వు నాకు కూడా మేకప్ వేయి అత్త అని? అడగలే. నీకు ఇష్టం కదా మేకప్? నాకు ఇష్టమని మమ్మీ నేర్చుకుంది. మీ మమ్మీ నీకోసం నేర్చుకున్నారా? ఆ. అవునా? అవును. మమ్మీకి నువ్వు ఇష్టమా అన్నయ్య ఇష్టమా? నేనే. ఇద్దరిలో ఎవరు బాగున్నారు చెప్పు అన్నయ్య నువ్వు? అన్నయ్య నేనే. మరి స్కూల్కి వెళ్తున్నావు కదా ఆ. ఈ లోపు నీకు రీల్స్ వస్తున్నాయి బోల్డంత మంది కమెంట్స్ పెట్టేస్తున్నారు చిట్టి తల్లి బుజ్జి తల్లి లక్కీ తల్లి అని చెప్పి తెగ తెగ కమెంట్స్ పెట్టేస్తున్నారు మరి టైం సరిపోతుందా ఇన్స్టాగ్రామ్ చూడడానికి వీడియోలు చేయడానికి స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి ఇప్పుడు కూడా హాఫ్ డేసే పెట్టిర్రు. నీకోసమే పెట్టారా హాఫ్ డే నీకు టైం సరిపోవట్లేదని నేను ఆ వీడియో చేసిన కొత్తనే పెట్టి. అది నీకోసం పెట్టారు నువ్వు ఆ వీడియో చేయగానే వైరల్ అయ్యావు కదా ఫేమస్ అయ్యావు కదా అందుకని పెట్టారు సరే సరే ఇప్పుడు వెళ్ళొచ్చావు కదా ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయ్యావు కదా అయ్యా. మరి వెళ్ళి కలిసి వచ్చినందుకు అమ్మని మమ్మీని డాడీని అమ్మని మమ్మీ నాన్నని ఏమన్నా అడిగావా వాళ్ళ హెల్ప్ తీసుకోలే కదా, ఆ వీడియో నేనే చేసిన కదా. నువ్వే చేసావు వాళ్ళనే అడగాలి. నీ వల్ల మమ్మీ డాడీ కూడా ఫేమస్ అయ్యారు నువ్వు సెలబ్రిటీ అయ్యావని చెప్పలే నీకు ఇంట్లో నాకే తెలుసు. నీకే తెలుసా వాళ్ళకన్నా